హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే మీలో చాలామంది అడిగే క్వశ్చన్, ఎటువంటి ఏసీ తీసుకోవాలి, ఏ బ్రాండ్ రిలయబుల్, ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం 2025లో ఏసీ కొనుక్కునేటప్పుడు ఎటువంటి 5 ఫీచర్స్ చూసి ఏసీ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. మరి దానికంటే ముందు ఆల్రెడీ నేను కూడా నా స్టూడియో పర్పస్ డైకిన్ 1.8 టన్ ఏసీని తెప్పించాను కొంచెం రీసెర్చ్ చేసి. సో మరి నేను ఈ ఏసీ కొనుక్కునేటప్పుడు ఎటువంటి రీసెర్చ్ చేశాను అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మరి ఫాస్ట్గా నేను ఎందుకు 1.8 టన్ ఏసీని నా స్టూడియో కోసం తీసుకున్నాను, మరి మీరు తీసుకోవాలి అనుకుంటే ఎన్ని టన్నుల ఏసీ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఎన్ని టన్నుల ఏసీ తీసుకోవాలి అనేది మన రూమ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 50 to 150 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మీకు 1 టన్ ఏసీ సరిపోద్ది. 120 to 180 స్క్వేర్ ఫీట్స్ ఉంటే 1.5 టన్ ఏసీ సరిపోద్ది. అలా కాకుండా నా స్టూడియో లాగా 180 స్క్వేర్ ఫీట్స్ కంటే పెద్ద రూమ్ ఉందనుకోండి, అటువంటిప్పుడు మనము 1.8 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2025లో ఎటువంటి ఏసీ కొనుక్కోవాలి అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసేటప్పుడు నా మైండ్లో ఒక పాయింట్ అయితే నేను క్లియర్గా పెట్టుకున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే ఓన్లీ ఏసీ తయారు చేసే బ్రాండ్లే కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాషింగ్ మిషన్లు తయారు చేసే బ్రాండ్లు, టీవీలు తయారు చేసే బ్రాండ్స్, ఫ్రిడ్జెస్ తయారు చేసే బ్రాండ్లు కూడా వాళ్ళ ఏసీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అలా కాకుండా ఏసీ టెక్నాలజీస్లోనే స్పెషల్ కంపెనీస్ ఉంటాయి చూసారా. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డైకిన్ లాంటి కంపెనీలు 100 సంవత్సరాల నుంచి ఈ ఏసీ ఇండస్ట్రీలో ఉన్నాయన్నట్టు. వాళ్ళు ఎప్పటి నుంచో ఏసీలనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందుకోసం డైకిన్ ఏసీలను ఎయిర్ స్పెషలిస్ట్ అంటూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళు 100 సంవత్సరాల నుంచి ఏసీలు మార్కెట్లో తీసుకొస్తున్నంత మాత్రాన వీళ్ళు ఎయిర్ స్పెషలిస్ట్ అయిపోతారా లేదా అనే దాని గురించి మనం రీసెర్చ్ చేసినట్టయితే, ఇలా రీసెర్చ్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, వీళ్ళు ఏసీలు ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర హ్యూజ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నట్టు. అంటే 0.7 టన్ నుంచి మొదలు పెడితే 2.6 టన్ వరకు రెసిడెన్షియల్ పర్పస్ ఏసీలు దొరుకుతాయి. అలా కాకుండా కమర్షియల్ పర్పస్ గురించి మాట్లాడినట్టయితే 2700 టన్నులు, మీరు విన్నది నిజమే, 2700 టన్నుల ఏసీ కూడా దొరుకుద్ది. అంతేకాకుండా R32 రిఫ్రిజిరెంట్ ఉంటుంది చూసారా. సో అది కూడా ఈ డైకిన్ వాళ్ళే ఇన్వెంట్ చేసింది. ఈ R32 అనేది ఓన్లీ మనకు డైకిన్ లోనే కాకుండా వేరే అదర్ బ్రాండ్స్లలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఫ్యూ ఇయర్స్ ఏగో డైకిన్ దీనికి సంబంధించిన పేటెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఈ బ్రాండ్ మీద ట్రస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే మీరు చాలా పబ్లిక్ ప్లేసెస్ లో డైకిన్ సంబంధించిన ఏసీస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ విస్టా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడినట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్లో దీన్ని ఇన్స్టాల్ చేశారు. హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్, ఐఐటి హైదరాబాద్, హైకోర్టు అమరావతిలో కూడా మనకి ఏసీస్ కనిపిస్తాయి. దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో చూసుకున్నట్టయితే చాలా రకాల ఫీచర్సే ఉన్నాయి. కాకపోతే మీరు 2025లో ఒక ఏసీ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఫీచర్స్ని పక్కా ఉండే విధంగా చూసుకోండి. సో ఇందులో మనం ఫస్ట్ కంప్రెసర్ గురించి మాట్లాడదాం. ఏసీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో దీనిలో వీళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ స్వింగ్ కంప్రెసర్ని యూజ్ చేశారు. సో ఇది ఏం చేస్తారంటే డైకిన్ ఏసీని నిజమైన ఇన్వర్టర్ ఏసీ లాగా మార్చేస్తుంది. టెక్నికల్గా చెప్పాలంటే త్రూ ఇన్వర్టర్ ఏసీ యొక్క కంప్రెసర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజ్లలో వర్క్ చేస్తూ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డైకిన్ త్రూ ఇన్వర్టర్ ఏసీని మనం వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. లాభం ఏంటి అంటే, ఏసీ అనేది ఎట్లాగో బాగా వర్క్ చేయడంతో పాటు మనకు ఈ పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే, ఎవరైతే మెట్రో సిటీస్లో ఉంటారో వాళ్ళకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డైకిన్ వాళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ స్ట్రీమర్ డిశ్చార్జ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఇదేం చేస్తారంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీ తోటి మన గాలిని క్లీన్ చేస్తుంది. అయితే దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నాకు కనిపించింది. సో దీన్ని నేను ఐ బటన్లో పెడతాను లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అంతేకాకుండా దీనిలో వీళ్ళు PM 1.0 ఫిల్టర్తో పాటు యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ని యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తారంటే మన రూమ్లో ఉండే ఎయిర్ని ఇంకా ఎక్కువ క్లీన్ చేయడంతో పాటు మనకు స్మెల్ వస్తుంటుంది చూసారా, ఆ స్మెల్ రాకుండా ఇది యూజ్ అవుద్ది. ఇప్పుడు నా స్టూడియో గురించి మాట్లాడినట్టయితే నాకు ఎటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా సమ్మర్లో చాలా ఏసీస్ అనేవి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇలా బ్రేక్ డౌన్ని తక్కువ చేయడానికి డైకిన్ వీళ్ళు ఓన్గా డెవలప్ చేసిన ఒక టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికోసం వీళ్ళు ఇండోర్ అవుట్డోర్ యూనిట్లను కలిపి 7 సెన్సార్స్ని దీనిలో ఏర్పాటు చేశారు. దీని కారణంగా ఎండ ఎక్కువ ఉన్నా సరే దాన్ని తట్టుకొని మనకి ఏసీ అనేది బ్రేక్ డౌన్ అవ్వకుండా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా డైకిన్లో ఉండే కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటుంది చూసారా, ఈ కాయిల్ అనేది DNNS సెల్ఫ్ హీలింగ్ యాంటీ కరోషన్ కోటింగ్ తోటి వస్తుంది. ఈ కోటింగ్ ఏం చేస్తా అంటే దానిపైన స్క్రాచెస్ పడ్డా డ్యామేజ్ అయినా దాన్ని అదే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంది. అందుకోసం మన ఏసీ కొనుక్కునేటప్పుడు మన ఏసీలో ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉందా లేదా చూసి అటువంటి ఏసీని కొనుక్కోవాలి. దీని కారణంగా ఏసీ యొక్క లైఫ్ పెరగడంతో పాటు గ్యాస్ లీకేజ్ సమస్యలు ఉండవు, ప్లస్
మన డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి. ఇవే ఫీచర్స్ కాకుండా ఏసీలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఫాస్ట్గా మాట్లాడదాం. సో ఏసీని మనం మొబైల్ యాప్ యూస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా వాయిస్ కమాండ్ యూస్ చేసి కంట్రోల్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో అలెక్సా కానీ గూగుల్ హోమ్ కానీ ఉంటే దాంతో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మరి ఇటువంటి ఫీచర్స్ ఉన్న ఏసీ కావాలి అంటే ఏసీని అయితే మనం ఆరంగా తీసుకోవచ్చు. ఏసీతో పాటు మనకు కొన్ని వారంటీలు కూడా వస్తాయి. 1 year పాటు కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది, 5 years పాటు పీసీబీ పైన వారంటీ వస్తుంది, 10 years పాటు కంప్రెసర్ పైన వారంటీ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటి అంటే మనకు అవుట్డోర్లో 54 degrees Celsius టెంపరేచర్ ఉన్నా సరే మనకు రూమ్ని కూల్ చేస్తా అని చెప్తున్నారు. ప్రజెంట్ నేను ఉండే ఏరియాలో ఆల్మోస్ట్ ఇంత టెంపరేచర్ ఉంటుంది, చాలా వేడి అంటే చాలా వేడి ఉంటుంది. సో మరి మీరు ఉండే ఏరియాలో ఇంత ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. ఈ ఫీచర్సే కాకుండా ఇంకా కుప్పలుగా వేరే ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏసీలో మనకు ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది, 1 button డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, ఇకానో మోడ్, కోండా మోడ్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీని గురించి మొత్తం డీటెయిల్గా చెప్పుకుంటూ పోవాలి అంటే వీడియో అనేది ఇంకా చాలా ఎక్కువ లెంత్గా అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించిన వీడియో లింక్ అనేది, అంటే ఇది ఎట్లా పనిచేస్తాయి అనేది మీకు దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి ఏసీలనే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఏసీని వీళ్ళు మార్కెట్లో తీసుకొస్తున్నారు. అందుకోసమే వీళ్ళ ఏసీలని ఎయిర్ స్పెషలిస్ట్ అంటూ ఉంటారు చూసారా. సో ఇన్ని ఫీచర్ చూసిన తర్వాత నేను కూడా కన్విన్స్ అయిపోయాను. మరి మీరు కూడా మీ డైకిన్ ఏసీని కొనుక్కోవాలి అంటే డైకిన్ సొల్యూషన్ ప్లాజాలోకి వెళ్ళేసి కొనుక్కోవచ్చు. ఇంకేమైనా బయింగ్ లింక్స్ ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ ఏసీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.